అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈనాటి మన కథ తల్లి రుణం. అసలు మనం అమ్మ రుణం తీర్చుకోగలమా? ఆ కొడుకు తల్లి రుణం ఎందుకు ఎలా తీర్చుకోవాలనుకున్నాడు? దానికి బదులుగా ఆ తల్లి కొడుకుకి ఎలా బుద్ధి చెప్పింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం కథలోకి వెళ్ళాల్సిందే. ఆ తల్లి పేరు రమణమ్మ. భర్త చనిపోవటంతో రమణమ్మ చాలా కష్టపడి కూలీ పని చేస్తూ వృద్ధాప్యంలో కూడా కొడుకు కోసం పైసా ఖర్చు పెట్టి పెద్ద చదువులు చదివించింది. దాంతో తన ఒక్కగానొక్క కొడుకు మనోజ్ వృద్ధాప్యంలో తోడు నిలబడతాడని. అయితే ఒకరోజు మనోజ్ 1,00,000 రూపాయలు తీసుకొని వచ్చి తల్లికిచ్చాడు. ఇదిగో అమ్మా, నువ్వు నన్ను పెంచినందుకు నీ రుణం నేను తీర్చుకోవాలి కదా, అందుకే ఈ 1,00,000 రూపాయలు ఇస్తున్నాను. ఇక ఇది నీకే, దీనితో నీకు నాకు రుణం తీరిపోతుంది అన్నాడు మనోజ్. ఇక దీనిపై నీకు నాపై ఎలాంటి బాధ్యత ఏమీ ఉండదు అన్నాడు. ఇక నేను లండన్ వెళ్తున్నాను, ఇకపై నా జీవితం అక్కడే. ఆ మాటలు విన్న ఆ తల్లి, నాకు నీ డబ్బులు వద్దు, కానీ నువ్వు నా రుణం తీర్చుకోవాలనుకుంటున్నావు కదా, అందుకని ఒక పని చేయి, దాంతో నా రుణం తీరిపోతుంది అన్నది రమణమ్మ. ఏంటా పని అడిగాడు కొడుకు. ఏం లేదు, చాలా చిన్నదే. నువ్వు ఒకరోజు పసిబిడ్డలాగా నాతో గడుపు, అది చాలు అన్నది ఆ తల్లి. ఓసి, ఇంతేనా అంటూ మనోజ్ సంతోషంగా ఒప్పుకుంటాడు. ఎందుకంటే తన 1,00,000 రూపాయలు తనకు మిగిలిపోతాయి కదా, అందుకే. ఆ రోజు తన తల్లి దగ్గరే పడుకుంటాడు. అతనికి అప్పుడే నిద్ర పడుతూ ఉండగా తల్లి అతడిని లేపి, బిడ్డ, నాకు దాహంగా ఉంది, కాస్త మంచినీళ్లు తెచ్చిపెట్టు అని మనోజ్కి తల్లి కోరింది. అతను సంతోషంగా నీళ్లు తీసుకుని తన తల్లికి ఇచ్చాడు. రమణమ్మ కొన్ని నీళ్లు తాగి ఆ గ్లాస్ జారవిడిచింది. దాంతో పక్క తడిచిపోయింది. అది చూసి, ఏంటమ్మా ఇదంతా అన్నాడు. పొరపాటయింది నాయనా అంది తల్లి. మనోజ్ మౌనంగా పడుకున్నాడు. అతడికి కాస్త నిద్ర పట్టగానే తల్లి మళ్ళీ లేపి, నాయనా, దప్పికగా ఉంది, కొన్ని నీళ్ళివ్వు అంది. ఇప్పుడే కదా నీళ్లు తాగావు, మళ్ళీ దాహం వేస్తుందా? చిరాకుగా లేచి వెళ్ళి నీళ్లు తీసుకుని ఇచ్చాడు. రమణమ్మ మొదటిసారిలాగే కొంచెమే నీళ్లు తాగి నీటిని కింద ఒలకబోసింది. కొడుకు కోపంతో, అమ్మా ఏంటిది, బట్టలన్నీ తడిపేశావు, కళ్ళు కనిపించట్లేదా అన్నాడు. మనోజ్ తల్లితో, చీకటిగా ఉండటంతో గ్లాస్ చేతి నుండి జారిపోయిందని చెప్పింది తల్లి. మనోజ్ మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. అంతలో తల్లి మళ్ళీ లేపి నీళ్లు కావాలి అని అడగటంతో కోపం పట్టలేక ఆ కొడుకు, అమ్మా ఏంటి, నన్ను పడుకోనిస్తావా లేదా, మాటి మాటికి నీళ్లు అని నా ప్రాణం తీస్తున్నావు అని కోపంతో నీళ్లు తెచ్చిచ్చి, ఇదిగో తాగి చావు అన్నాడు. తల్లి ఎప్పటిలాగానే ఆ నీళ్లు కొన్ని తాగి మళ్ళీ వలకబోస్తుంది. అది చూసి కోపం పట్టలేకపోయిన ఆ కొడుకు, అమ్మా నీకసలు బుద్ధుందా లేదా, ఇలా వేధించడానికే నీతో ఉండమన్నావా, తడి బట్టల మీద ఎలా పడుకుని నిద్రపోమంటావు అంటూ రమణమ్మ మీద కొడుకు మనోజ్ కసురుకున్నాడు. అప్పుడు ఆ తల్లి, ఇంక చాలా ఆపు, ఆ అరుపులు, ఆ కేకలు, నువ్వు కోపంతో అంటున్న మాటలన్నీ ఆపు. నువ్వు నా రుణం తీర్చుకుంటానన్నావు గదా, తల్లి రుణం తీర్చుకోవా అని రమణమ్మ కొడుకుని మందలిచ్చి ఇద్దరూ కాసేపు వాదన తర్వాత నిద్రలోకి జారుకున్నారు. తెల్లారింది. తల్లి రమణమ్మ కొడుకుని తనతో పాటు తను పనిచేసే ప్రదేశానికి రమ్మని కోరింది. దీనితో మాట ఇచ్చిన మనోజ్ తల్లి కోరిక మేరకు తల్లి వెంట బయలుదేరాడు. అక్కడ మనోజ్ తల్లి రమణమ్మతో పాటు కలిసి పని చేయటం మొదలుపెట్టాడు. తల్లి ఒక కట్టెల డిపోలో పనిచేస్తుంది. మనోజ్ కూడా తల్లికి సహాయం చేయటం మొదలుపెట్టాడు. కొద్దిసేపు రమణమ్మకు సహాయం చేసిన తర్వాత ఆ కొడుకు మనోజ్కి తెలిసి వచ్చింది, ఈ వయసులో నేనే ఇలాంటి బరువు పనులు చేయలేకపోతున్నాను ఈ ఎండలో, అలాంటిది తన తల్లి ఇన్ని సంవత్సరాలుగా
ఇంత క్లిష్టమైన పనిని ఎలా చేస్తుంది అని సందేహం మొదలయ్యింది మనోజ్కి. ఈ ఎండలో తన తల్లి అంత కష్టపడడం గమనించిన ఆ కొడుకు గుండె తరుక్కుపోయింది. దానితో మనోజ్ తల్లి రమణమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు. అమ్మా, నువ్విన్ని సంవత్సరాలుగా ఇంతలా కష్టపడుతున్నావా? నీకు భారంగా లేదా అన్నాడు. దీంతో ఆ తల్లి ఇలా సమాధానం చెప్పింది. మీ నాన్నగారు చనిపోయినప్పుడు నిన్ను పెంచడం, చదివించటం చాలా కష్టం అయిపోయింది. ఆ క్లిష్ట సమయంలో నాకు ఈ పనే తిండి పెట్టింది. మరియు నువ్వు ఇంత పెద్ద చదువులు చదవటానికి సహాయమయ్యింది. నాకు వేరే దారి లేక నేను ఈ వృత్తిని కొనసాగిస్తున్నాను. నువ్వు చదువుకొని వృద్ధ సమయంలో నాకు తోడు నిలబడతావని అనుకున్నాను. కానీ నువ్వు నా కష్టాన్ని 1,00,000 రూపాయలు ఇచ్చి నా రుణం తీర్చుకోవాలనుకున్నావు అంటూ కొడుకుని దండించింది. తల్లి రుణం తీర్చుకోగలవా? నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని జన్మలు నువ్వు ఎత్తినా కూడా, అలాగే నిరంతరం సేవ చేసినా కూడా నువ్వు ఎప్పటికీ తల్లి రుణం తీర్చుకోలేవు. ఎందుకంటావా? అయితే విను. నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు రోజు పక్క మీదే మలమూత్రాలు చేసేవాడివి. నీ తడిసిపోయిన బట్టలను మార్చి నువ్వు తడిపిన వైపు నేను పడుకొని ఇంకొక వైపున నిన్ను పడుకోబెట్టేదాన్ని. ఇలా ఒకరోజు కాదు, ఒకవేళ కాదు, కొన్ని సంవత్సరాల పాటు నేను అలాగే ఎంతో ప్రేమతో నిన్ను చూసుకునేదాన్ని. కానీ నువ్వు, నేను 1-2 సార్లు నీళ్లతో తడిపాను అని కోపంతో ఊగిపోయావు. ఈ వయసులో మాకు చేతులు వణకటం వయసుతో పాటు వచ్చే ఒక సాధారణ విషయం. అది కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అంది తల్లి. తల్లి మాటలతో ఎంతో సిగ్గుపడిన మనోజ్ తల్లి పాదాలను పట్టుకొని, అమ్మా, నన్ను క్షమించు, నా కళ్ళు తెరుచుకున్నాయి. బిడ్డలను కనిపెంచే క్రమంలో తల్లి పడే శ్రమ, ఆమె చేసే సేవలకు, ఆమె చేసే త్యాగాలకు, కష్టానికి, సహనానికి బదులు తీర్చుకోవటం అన్నది ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా రుణం తీర్చుకోవడం అసంభవం. నన్ను క్షమించమ్మా అన్నాడు మనోజ్. అప్పటి నుంచి తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోసాగాడు. ఇదండి ఈనాటి మన కథ. రమణమ్మ గారు చెప్పింది నిజమే కదండి. తల్లి రుణం తీర్చుకోవాలంటే మనకు సాధ్యమేనా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.